హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ రావే. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ట్రైనర్ సంజయ్ నాయక్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలామంది ఎంటర్ అవుదాం అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే తొందరగా ఇన్కమ్ వస్తుంది అని చెప్తారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? రియల్ ఎస్టేట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్. ఏదైనా ఆర్గనైజేషన్ ఉంది, ఏదైనా ఒక మంచి సంస్థ ఉంది, లేదా ఒక మంచి ప్రొఫెషన్ ఉంది, తొందరగా డబ్బు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్ ఆప్షన్. ఓకే. కానీ రియల్ ఎస్టేట్ ఎవరు చేయొచ్చు అంటే, 2 కాళ్ళు 2 చేతులు ఉండి మనిషి అనే ప్రతి ఒక్కరు చేయొచ్చు. సో రియల్ ఎస్టేట్కి ఉన్న బ్యూటీ అది. ఇప్పుడు ఒక డాక్టర్ లాయర్ వర్క్ చేయగలుగుతారా? చేయలేరు. లాయర్ టీచర్ వర్క్ చేయగలుగుతారా? చేయలేరు. ఇంజనీర్ డాక్టర్ వర్క్, డాక్టర్ ఇంజనీర్ వర్క్ చేయలేరు. కానీ రియల్ ఎస్టేట్కి ఉన్న బ్యూటీ ఏంటంటే, ఎనీ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొచ్చు. ఎందుకంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ప్రతి దాంట్లో ఉంది. సో సేల్స్ అనేది ప్రపంచాన్ని ఏలుతున్న ఇండస్ట్రీ. ప్రపంచంలో అత్యంత హయ్యెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్ సేల్స్. అందులో కూడా నెంబర్ 1 రియల్ ఎస్టేట్. ఎందుకు రియల్ ఎస్టేట్ అంటే, అరిగిపోనిది, కరిగిపోనిది, తరిగిపోనిది, ఎవరు ఎత్తుకపోని ప్రోడక్ట్ రియల్ ఎస్టేట్ అనమాట. కాబట్టి రియల్ ఎస్టేట్ ఏంటంటే, నాకున్న నాలెడ్జ్లో, నాకున్న ఎక్స్పీరియన్స్లో నాకు ఏం అర్థమైంది రియల్ ఎస్టేట్ అంటే, చాలా తక్కువ నాలెడ్జ్లో, చాలా తక్కువ స్కిల్స్తో కూడా అమ్మగలిగే ఏకైక ప్రోడక్ట్ రియల్ ఎస్టేట్. ఓకే. ఇప్పుడు మీకు ఒక ఎల్ఐసి కానీ ఏదైనా ఇన్సూరెన్స్ ఎగ్జాంపుల్, అది ఎల్ఐసి పెద్దది కాబట్టి దాని పేరు తీసుకుంటున్నా అంతే. అది అమ్మాలంటే మీకు 100 క్యాలిక్యులేషన్ తెలవాలి. ఒక కార్ అమ్మాలంటే మీకు 100 రకాల స్పెసిఫికేషన్స్ తెలవాలి. దాంట్లో మోడల్స్, డిజైన్స్, ప్లస్లు మైనస్లు అన్నీ చెప్పగలగాలి. అట్లా ఏదన్నా ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే దాంట్లో చాలా మీకు డీటెయిల్గా నాలెడ్జ్ ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఏంటంటే రూటు, రేటు, ప్లాటు. బాగుంది సార్ మీరు చెప్తుంటే. రూటు, రేటు, ప్లాట్, ఈ 3 విషయాలు తెలిస్తే ప్లాట్లు అమ్మవచ్చు. అంటే అంత ఈజీ కూడా కాదు, నేను చెప్పినంత ఈజీ కూడా కాదు, బట్ సింపుల్, మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నా. సో రూటు, రేటు, ప్లాటు అంటే మన ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఆ రూట్లో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ల్యాండ్కి సంబంధించిన కొంచెం లీగల్ బేసిక్ తెలుసు చాలు. దాంట్లో అన్నిట్లో ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ మీకు తెలిస్తే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు మనం. సో అంత బ్యూటిఫుల్ ఏదైనా ఉంది బిజినెస్ అంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్ బిజినెస్. అందుకే రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది తొందరగా డబ్బు సంపాదించవచ్చు, తొందరగా ఎదగొచ్చు అన్న ఆలోచనతో వస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఎవరైనా చేయొచ్చు, బట్ ఇందులో ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలని ఎందుకు వస్తారు అంటే, ఈజీ మనీ అనుకొని వస్తారు, ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకుంటారు. అది అచీవ్ అవ్వకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయి కూడా చాలా మంది అయిపోతారు. మనతో కాదు, మనం చేయలేము, చాలా మంది వచ్చారు, ఒక విజిట్ కూడా సక్సెస్ అవ్వలేదు, ఒక క్లోజింగ్ జరగలేదు అని చెప్పి చాలా మంది గివ్ అప్ చేసే వాళ్ళు ఉంటారు. అందుకే ఫెయిల్ అవుతారు. సో ఈ ప్రొఫెషన్లో నేను నేర్చుకున్నది, నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఎవ్రీ డే పొద్దున్న లేవగానే ఈ ప్రొఫెషన్కి థ్యాంక్స్ చెప్పాలి, మనం చేస్తున్న పనికి థ్యాంక్ యూ చెప్పి ఆ గ్రాటిట్యూడ్ చూపించి వర్క్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఎనీ ప్రొఫెషన్ అది. సెకండ్, ఎవరైతే ఈ ప్రొఫెషన్ని రెస్పెక్ట్ చేసి ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సేల్స్ అయినా కాకపోయినా పర్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెంట్గా పర్సిస్టెన్సీ అంటే, ఇప్పుడు రెగ్యులర్ చేస్తున్నాం, అప్పుడప్పుడు బ్రేక్స్ వస్తాయి, అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. కానీ గివ్ అప్ ఇచ్చేసి వదిలేదు. అట్లా వదిలేసిన వాళ్ళు ఫెయిల్ అవుతారు. కానీ ఎవరైతే వదలకుండా పట్టుకుని ఉంటారో వాళ్ళు తొందరగా డబ్బు సంపాదిస్తారు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఇదే హైటెక్ సిటీ ఏరియాలో చూడండి. మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ చేస్తారు. పెద్ద పెద్ద కార్లు తిరిగే వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ చేస్తారు. మీ ఊర్లో వార్డు మెంబర్ దగ్గర నుంచి సీఎం గారి వరకు బ్యాక్ ఎండ్లో చేసేదంతా రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అనేది అత్యంత పెద్ద ప్రొఫెషన్ అనమాట. ఎందుకంటే లక్షల్లో, కోట్లలో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ₹1,00,00,000 మీద 1% అన్న 1 lakh వస్తుంది కమిషన్. సో ట్రాన్సాక్షన్ లక్షలలో, కోట్లలో ఉంది కాబట్టి ఇన్కమ్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అందుకే రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది వస్తారు, రియల్ ఎస్టేట్లో చేయాలి, డబ్బు సంపాదించాలని వస్తారు. సో దీంట్లో కూడా మళ్ళీ చాలా కేటగిరీస్ ఉంటాయి. సో కొందరు ఓపెన్ ప్లాట్స్ ఎంచుకుంటారు, కొందరు ఫామ్ ల్యాండ్స్ ఎంచుకుంటారు, కొందరు వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ సేల్ చేస్తారు, కొందరు వచ్చేసి విల్లాస్ అమ్ముతారు, కొందరు వచ్చేసి ఫ్లాట్స్ అమ్ముతారు, కొందరు వచ్చేసి కమర్షియల్ అమ్ముతారు. ఒక్కనే అన్ని చేసేస్తా అంటే కూడా కాదు. ఓకే. సో స్టిక్ టు వన్ పర్టికులర్ క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దాంట్లో క్లారిటీ ఉండాలి. మీరు ఏ సెగ్మెంట్ మీకు సెట్ అవుతుంది అన్నది చూసుకోవాలి. బట్ నేను చూసిన దాంట్లో కూడా, నా ఎక్స్పీరియన్స్లో నాకు ఇంకోటి ఏం అర్థమైందంటే, తక్కువ టైంలో కూడా బేసిక్ నాలెడ్జ్ నుంచి కూడా ఎర్నింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఓపెన్ ప్లాట్ ఈజ్ ద బెస్ట్. ఓపెన్ ప్లాట్ ఎందుకు బెస్ట్ అంటే, ప్లాట్స్ అన్నప్పుడు ఏమైతే అంటే అన్ని అప్రూవల్స్ తీసుకొచ్చి చేస్తారు. సో డెవలప్మెంట్స్ అన్ని ఒక కంపెనీ చేస్తుంది. మొత్తం అడ్వర్టైజ్మెంట్ కావాల్సిన ప్రతిదీ మొత్తం కంపెనీ మెటీరియల్స్ ఇస్తుంది, సైట్ విజిట్ కంపెనీ పెడుతుంది, మనం జేబు నుంచి రూపాయి పెట్టకుండా మనం చేసుకోవచ్చు. సో ప్లాటింగ్ రంగంలో ఏముంటుందంటే, అన్ని చిన్న చిన్న బిట్టలాగా ఉంటుంది కాబట్టి ఈజీ సేల్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకు ఫ్యూచర్లో రిటర్న్స్ కూడా కస్టమర్కి బాగుంటుంది. అదేవిధంగా మనం ప్లాట్లు అమ్ముకునేటప్పుడు చిన్న చిన్న బిట్లు, ఇప్పుడు ఎకరం 80 లక్షలు ₹1,00,00,000 పెట్టాలంటే అవుతుందా? లేదు. కానీ అదే ప్లాట్ కనుక 10 లక్షలు అయితే
20 లక్షలు అయితే సో 20 లక్షలు 10 లక్షలు పెట్టే కస్టమర్లు ఎక్కువ ఉంటారా, ₹1 కోటి 2 కోట్లు పెట్టే కస్టమర్స్ ఎక్కువ ఉంటారా? లక్షలు పెట్టే వాళ్ళే ఎక్కువ కదా. ఉంటారు. అంటే చిన్న బిట్లు కొనేది ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఇనీషియల్ లెవెల్లో, అట్లని పెద్ద దాంట్లో తక్కువ కాదు, పెద్ద దాంట్లోనే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, పెద్దది చేస్తేనే తొందరగా క్లిక్ అవుతాం. కానీ స్టార్టింగే మనకు నాలెడ్జ్ లేనప్పుడు, మనకు ప్రాపర్ స్కిల్స్ లేనప్పుడు, దాని టర్మినాలజీ మనకు తెలియనప్పుడు, దాంట్లో ఎట్లాంటి చేంజెస్ వస్తాయి, ప్లస్లు మైనస్లు తెలియనప్పుడు లేనిపోని కొండని ఎత్తుకోవద్దు పోయి ఓకే అట్లా. సో చిన్నగా స్టార్ట్ చేయాలంటే ఓపెన్ ప్లాట్ ఇస్ ద బెస్ట్. సో బేసిక్ కూడా తెలియని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు నాకు అసలు రియల్ ఎస్టేట్ గురించి ఏమీ తెలియదు, బట్ నేను రావాలి అనుకుంటున్నాను అనుకోండి, సో ఎట్లా ఎంటర్ అవ్వాలి, అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎంటర్ అవ్వాలి అని అంటే బెస్ట్ అంటారా, లేకపోతే ఏం సజెస్ట్ చేస్తారు? సో చాలా మంది ఏమనుకుంటారు అంటే రియల్ ఎస్టేట్ చేయాలంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బాగా సర్కిల్ ఉండాలి, బాగా నాలెడ్జ్ ఉండాలి, బాగా సర్కిల్ ఎక్కువ ఉండాలి, మీరు అన్నట్టు బాగా కాంటాక్ట్స్ ఎక్కువ ఉండాలి, నెట్వర్క్ పెద్దగా ఉండాలి. మన తాతల ముత్తాతల కాలం నుంచి అంటే 4 ఫాదర్స్ నుంచి యాన్సిస్టర్స్ నుంచి వచ్చింది అయితేనేమో మనం చేయగలుగుతాము. మనకు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మనం జాబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం, మనం చేస్తామా, మనం చేస్తే ప్రాపర్టీలు ఎవరైనా కొంటారా, లీగల్గా ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే, ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తే, లిటిగేషన్స్ ఎట్లా బయటపడాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, మీరు అన్నట్టు ఏమైనా ఇరుక్కుంటే ఎట్లా బయటపడాలి, ఉన్న ఆస్తులన్నీ ఇవ్వాల్సి వస్తుందేమో, ఈ భయాలన్నీ ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఎప్పుడైనా కానీ నేను బలంగా నమ్మేది, నేను ఫాలో అయిందే మీకు చెప్తా. నేను రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు నా ఏజ్ మీరు నమ్మరు, ఎవరు చెప్తే కూడా 16 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నేను రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకున్నా. 17 ఇయర్స్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో స్టార్ట్ చేసిన, కానీ ఫుల్ టైం 19 ఇయర్స్ తర్వాత వచ్చిన. సో 2019కి బిఫోర్ వరకు అంతా నేర్చుకుంటూ పార్ట్ టైంలో స్టార్ట్ చేసిన. 2019 నుంచి టిల్ డేట్ ఫుల్ టైం రియల్ ఎస్టేట్. 16లో నాకు తెలుసు, 19లో ఫుల్ టైం వచ్చిన. అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది మధ్యలో? 3 years. ఈ 3 years కూడా నేను బేసిక్స్ అన్నీ నేర్చుకుంటూ వచ్చిన, ఒక్కొక్కటి రియల్ ఎస్టేట్ టర్మినాలజీ అన్ని. అండ్ ఇనీషియల్ లెవెల్లో నేనే డైరెక్ట్గా దూకేసి నేనే తెలుసుకొని మొత్తం నేనే చేస్తా అంటే రాంగ్ అది. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతాయి అనేది ఇనీషియల్గా మనం కొత్తగా ఉన్నప్పుడు ఎన్ని రకాల మోసాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయో మనకు తెలియదు. ప్లస్ లేని మైనస్ లేని, కస్టమర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, లీడ్స్ ఎట్లా జనరేట్ చేయాలి, సైట్కి ఎలా తీసుకెళ్ళి, ఇవన్నీ మనకు తెలియదు కదా. సో అవన్నీ తెలిసిన వాళ్ళు, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఒక ఎక్స్పర్ట్ సలహాలు ఉంటే, ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుంది. సో ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం తెలియదు, మీసాలు లేవు, గడ్డాలు లేదు, బచ్చగాడు, పిల్లగాడు, పోరోడు అని చాలాసార్లు చెప్పినవి. మరి అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఒక కస్టమర్ వచ్చి అంత చిన్న పిల్లోడు చెప్పినవి ఎలా నమ్ముతారంట? కరెక్ట్. సో నాకు అదే ప్రాబ్లం. మా మెంటర్ నా గురువు ఎవరైతే ఏమున్నాడో, చూడు సంజయ్, రియల్ ఎస్టేట్లో ఏజ్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది. నువ్వు కష్టపడుతున్నావు, బాగా చెప్తున్నావు, మాట్లాడుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. సో నేను ఈ 3 yearsలో సబ్జెక్ట్ కూడా బాగా చెప్తుండే. స్టార్టింగ్ 9 months ఒక్క సేల్ చేయలే, కానీ సబ్జెక్ట్ బాగా మాట్లాడుతుండే. సో సబ్జెక్ట్ బాగా మాట్లాడితే సార్ ఏమన్నాడంటే, నువ్వు సబ్జెక్ట్ బాగా మాట్లాడుతున్నావురా, దాంట్లో ఇలాంటి డౌట్ లేదు, యు ఆర్ ద ఎక్స్పర్ట్. ఆ సబ్జెక్ట్ నీకు ఇచ్చిన ఏదైతే టైం పీరియడ్ ఉందో, నీకు ఇచ్చిన ఏదైతే కంటెంట్ ఉందో, ఏదైతే నువ్వు బేసిక్స్ డెలివరీ చేయాలో దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్, నేను కొట్టేటోడు లేడు. కానీ నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు అంటే, నువ్వు హ్యూమన్ టచ్ మిస్ అవుతున్నావు అన్నాడు. అంటే అవతల గుండెకి తాకేటట్టు మాట్లాడతలేవు రా అన్నాడు. అంటే అవతల కనెక్ట్ చేసే విధంగా పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ నీలో ల్యాకింగ్ ఉన్నాయి అన్నాడు. సో పీపుల్ని ఎట్లా డీల్ చేయాలి, స్టార్టింగ్ ఏంది, అందరూ వచ్చి పిల్లగాడు పోరడని తీసేస్తున్నారు కదా, సో దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలో నువ్వు దాని మీద వర్క్ చేస్తలేవు అన్నాడు ఆయన. సో తర్వాత ఆయన నాకు నేర్పించిండు, గుండెకి తగిలేటట్టు ఎట్లా మాట్లాడాలి, అవతల గుండె ఎట్లా గెలవాలి, మనసు గెలుచుకోవడం ఎట్లా అన్నది నేర్చుకున్నారు. ఆ టాక్టిక్స్ అది స్టార్టింగ్లో టాక్టిక్స్ లా ఉండే, ఇప్పుడు బై ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే న్యాచురల్గా వస్తుంది. అంటే ఇంటెన్షన్ ప్యూర్ ఉన్నప్పుడు మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. సో మా దగ్గర వచ్చే కస్టమర్స్ కానీ, మా దగ్గర వచ్చే టీం కానీ, అండ్ మార్కెట్లో వేరే వాళ్ళకి సంజయ్ నాయక్ డిఫరెన్స్ ఏంటంటే, మనం ఫిల్టర్ లేకుండా మాట్లాడతాం. నేను ప్రిపేర్ అయ్యి రాలే, ఇవన్నీ ఇది మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి రాలే. మీరు ఏది అడిగినా నేను చెప్పడానికి రెడీ ఉన్నా. అప్పుడు ఏంటంటే మనం దీంట్లో ప్రిపరేషన్ చేసుకొని ప్యూరిఫై చేసి సో ఫ్యాక్ట్ చెప్పడానికి మీరు అన్నారు. అట్లా నేనేం చేసిన అంటే అది చెప్తా ఉన్నా, తర్వాత దీని మీద ప్రాక్టీస్ చేసిన, ఎట్లా పీపుల్ని హ్యాండిల్ చేయాలి, ఎట్లా సైట్ విజిట్ హ్యాండిల్ చేయాలి, ఎట్లా క్లోజింగ్ చేయాలి, నా బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, నా బిహేవియర్ ఎట్లుంది, నా వాయిస్ ఎలా ఉంది, హౌ ఐఎమ్ ట్రీటింగ్ పీపుల్, నేను ఎట్లా రెస్పెక్ట్ చేస్తున్నా, ఎట్లా బిహేవ్ చేస్తున్నా, ప్రతి ఒక్క డీటెయిల్ మీద వర్క్ చేసిన, స్టెప్ బై స్టెప్. ఆ తర్వాత దీంట్లో మాస్టరీ ఎక్స్పర్ట్ చేసిన. 5 years కంటిన్యూగా వర్క్ చేసిన తర్వాత ఎక్స్పర్టైజ్ వచ్చింది, ఓహో ఎలా డీల్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి అనేది. సో నేను వచ్చిన కొత్తలో నా మెంటర్ నాకేమన్నాడంటే, నువ్వు స్టార్టింగ్లో ఏంటంటే ఈ సబ్జెక్ట్ వర్క్ ఇలా చెప్పు, ఇలా హ్యూమన్ టచ్ మెయింటైన్ చేయి, ఇలా వాళ్ళతో కనెక్షన్ బిల్డ్ చేయి, ఇలా మాట్లాడి ఇక్కడ దాకే నీ బౌండరీ పెట్టుకో, ఇక్కడ నుంచి నువ్వు తెలిసినా చెప్పొద్దు అన్నాడు.
అంటే నేనేం చెప్తున్నాను అంటే ప్రజెంటేషన్ ఇచ్చి సైట్ విజిట్ దాకా తీసుకెళ్ళడం నా డ్యూటీ. సైట్ విజిట్కి వచ్చిన తర్వాత నా సీనియర్కి హ్యాండ్ ఓవర్ చేస్తుండే నన్ను తీసుకొచ్చిన పర్సన్. ఆయన రియల్ ఎస్టేట్లో 25 years ఎక్స్పీరియన్స్, కొన్ని వేల ప్రాపర్టీలు అమ్మిండు ఆయన. ఆయన ముందు కూర్చోబెడితే ఆయన 7 చెరువుల నీళ్ళు తాగుతాడు లేదా తాపిస్తాడు, కానీ సేల్ చేస్తాడు, అంత ఎక్స్పర్ట్ అనమాట. సో నేను తీసుకెళ్ళి ఆయనను అటాచ్ చేయడం వరకే నా డ్యూటీ. అక్కడి నుంచి ఆయనను ఫాలో అయిన అంతే. సో ఆయన ఎట్లా డీల్ చేస్తున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా క్లోజ్ చేస్తున్నాడు, ఆబ్జెక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు, మనీ లేవంటారు, చాలా దూరం అంటారు, అంత ప్రైజా అంటారు, ఇంకోటి ఇంట్రెస్ట్ లేదు అంటారు, తర్వాతనేమో ఇంకా ఏమైనా డిస్కౌంట్ ఎక్కువ ఇయ్యారా, ఇలాంటి 100 ఆబ్జెక్షన్లు ఇస్తారు. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఆయన ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు అన్నది చూసిన. సో స్టార్టింగ్లో ఏమన్నాడంటే, చూడు సంజయ్, ఊపర్ సే పూచో కైసా, నీచే సికావ్ ఐసా, బీచ్ మే కమావ్ సిర్ఫ్ పైసా. నువ్వు పైసలు సంపాదించడానికనే టార్గెట్ పెట్టు, అన్నీ నేనే చేయాలని పెట్టుకోకు. నెత్తి వలగొట్టుకోవాలి, రక్తం రావాలి, మనకు కావాల్సింది బ్లడ్ బయటికి రావడం. నువ్వు మైకును గుద్దుకుంటావా, గోడను గుద్దుకుంటావా, కింద నేలకేసి కొట్టుకుంటావా, నీ ఇష్టం. అవుట్పుట్ అనేది కరెక్ట్ కాదు, మనకు కావాల్సింది కదా. సో సేల్ అవ్వడం ఇంపార్టెంట్. సో స్టార్టింగ్లో అన్ని నువ్వే చెప్పకు, సైట్ విజిట్ దాకా తీసుకురా, క్లోజింగ్ మొత్తం నా మీద నూకేసి అంటుండే ఆయన. ఇప్పుడు మీరు వాలీబాల్ ఆడారా ఎప్పుడైనా? వాలీబాల్ తెలుసు కదా, వాలీబాల్ ఆడే, ఫుట్బాల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఒక డైరెక్ట్ కొడితే అది బాల్ నా కాండ్లో కోర్టులో పడదని అర్థమైంది. అప్పుడు నేను ఏం చేయాలి? నా దగ్గర బాల్ ఉంది, నేను కొడితే అది అవతల పడదని నాకు అర్థమైంది. అప్పుడు నేను ఏం చేయాలి? నా టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాస్ చేయాలి. నేను కొట్టినా నా టీం వాడు కొట్టినా పాయింట్ మాత్రం మా టీంకి వస్తుంది కదా. అట్లా మా సార్ ఏమంటుండే అంటే, బాల్ నీ దగ్గర ఉన్నంతసేపు నువ్వు కొట్టు, నీతోనైతే లేదా పాస్ ద బాల్, కష్టమని నన్ను పాస్ చేయి అంటుండే. నన్ను పాస్ చేయి, నేను గోల్ కొడతా, నేను సేల్ చేసి పెడితే బాధ్యత నాది. సో పాయింట్ అయితే మనకి కావాలి, సేల్. సో నేనేమనుకున్నా, ఎట్లా సేల్ అయితే ఏంది, పైసలు రావాలి నాకు అంతే. సో పైసలు రావాలి కాబట్టి నేను నా వంతుకు ఎంత డిసైడ్ చేయాలో, ఎంత వర్క్ చేయాలో అంత చేస్తుండే, మిగతాది మొత్తం ఆయన మీద నూకేస్తుండే. సో ఆయన ఎక్స్పర్ట్ ఇక ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కూర్చోబెట్టినానంటే 1:1 రేషియో ఆయనది. మోస్ట్ సీనియర్ పర్సన్, మోస్ట్ రియల్ ఎస్టేట్లో ఇక కింగ్ అని అర్థం అనమాట. ఇండియాలో అంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ది కింగ్ ఆయన. ఎవరు? చాలా మంది ఉన్నారు, డ్యూటీ ప్రోటోకాల్ అందరి పేర్లు చెప్పలేను, చాలా మంది ఉన్నారు. హైదరాబాద్లో నన్ను ట్రైన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఒక 4-5 వ్యక్తులు ఉన్నారు స్టిల్ డేట్. వాళ్ళు కూడా ఈరోజు నాతో టచ్లో ఉన్నారు. ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక అన్నలాగా, తండ్రిలాగా, గురువులాగా నన్ను ట్రీట్ చేసి, నేను కూడా వాళ్ళని అట్లా ట్రీట్ చేసిన. సో ఒక తమ్మునిలాగా నన్ను ట్రీట్ చేసి వాళ్ళు అన్నీ నేర్పించారు, స్టెప్ బై స్టెప్. ఇవన్నీ నా 9-10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కటి నేర్చుకుంటూ. అంటే మీకంటే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఉంది, నేను అన్న ఫస్ట్ క్వశ్చన్ అడిగినట్లుగానే బ్యాక్గ్రౌండ్ లేకుండా రియల్ ఎస్టేట్లోకి వస్తే ఈజీయేనా? ఇప్పుడున్న మార్కెట్లో ఈజీయేనా? బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాటర్ కాదు మేడం. ఇక్కడ ఏంటంటే మనకి నాలెడ్జ్, స్కిల్స్ మ్యాటర్. ఓకే. మేము వచ్చిన కొత్తలో మీరు నమ్మరు, నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా కాంటాక్ట్ నెంబర్స్ 150 నెంబర్స్. ఓకే. నేను డే టైంలో కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో ఫంక్షన్ హాల్లో వెయిటర్గా వర్క్ చేస్తుండే. నాకేం సర్కిల్ ఉంటుంది? నా ఏజ్ 16, 17, 18 సంవత్సరాలు. నా ఏజ్ వాళ్ళందరూ ఎట్లుంటారు? నాలానే ఉంటారు, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, ఇదే ఉంటుంది. సో నేను ప్లాట్ అమ్మాలంటే 10 లక్షలు, 20 లక్షలు ల్యాండ్ అమ్మాలంటే ఎవరు కొంటారు నా దగ్గర? నాకు సర్కిల్ లేదు. నేనేం చేసిన, డోర్ నాకింగ్ చేసిన, బ్రోచర్లు పట్టుకుని డోర్ నాకింగ్ చేసిన, బ్యాంకుల దగ్గర, డీమార్ట్ల దగ్గర, షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర, అపార్ట్మెంట్ల దగ్గర, గేటెడ్ కమ్యూనిటీ దగ్గర బ్రోచర్లు పంచిన. సో లీడ్స్ ఎట్లా జనరేట్ చేయాలో మనం తెలుసుకోవాలి ఫస్ట్. దీంట్లో ఎట్లా ఉండాలంటే మాస్టర్ అయిపోవాలి. ఇంకా నేను ఆ మాస్టర్ చేసి వచ్చిన. సో అట్లా లీడ్ జనరేట్ చేసిన తర్వాత వచ్చేసింది మనకు తెలిసిన కాంటాక్ట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్. తర్వాత అన్నోన్ పీపుల్కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అన్నోన్ పీపుల్ నుంచి ఎట్లా రిఫరెన్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ వెళ్ళినా మనం ఎట్లా పరిచయాలు పెంచుకోవాలి, ఎట్లా బిజినెస్ చేయాలి, దీని మీద నేను ట్రైనింగ్ తీసుకున్నాను అన్నీ. నాకేం తెలియదు మేడం. తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు ఎవ్వరికి ఏం తెలియదు, అందరు జీరో బేబీగానే వస్తారు. కానీ ఎవరైతే నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు తొందర సక్సెస్ అవుతారు. మామూలుగా అందరికి రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసే వాళ్ళు అంటే ఒకటి ఉంటుంది, ఏమనంటే బొమ్మని తిమ్మిని చేస్తారు, తిమ్మిని బొమ్మిని చేస్తారు, వాళ్ళ మాటలతోనే గారడీ చేస్తారు, ప్రతిదాన్ని సేల్ చేయడానికే చూస్తారు అని అంటారు. ఒక క్లయింట్ని లేదా కస్టమర్ని సేల్ దాకా తీసుకెళ్లాలంటే ఎలా మేనేజ్ చేయాలంటారు? నేనేం బలంగా నమ్ముతా అంటే, మీరు అన్నట్టు కొంచెం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కొన్ని చెప్తారు. 100లో 2% అలా ఉంటారు జనాలు. మిగతా 98% జెన్యున్గా సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఇవాళ మార్కెట్లో ఉన్నారు. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఫ్యాక్ట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ సేల్స్ చేసే వాళ్ళకంటే కొనే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఇవాళ మార్కెట్లో. సో కొందరు ఏమనుకుంటారు అంటే, నాకు అన్ని తెలుసు అన్న ఫీలింగ్లో, ఐ నో బెటర్, ముజ్జే బహుత్ ఆతా హై అన్న ఫీలింగ్లో, నేను నేర్చుకున్నది కరెక్ట్, నాకు అంతా తెలుసు అన్న ఫీలింగ్లో ఆగిపోయి చాలామంది అక్కడే ఉంటారు. కానీ ఈ రోజున్న టెక్నాలజీలో, ఈ రోజున్న సోషల్ మీడియా ఆపర్చునిటీస్లో ఈజీగా కంటెంట్ మనం గ్రాప్ చేయగలుగుతున్నాం. నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ కావాలంటే స్పాన్ ఆఫ్ టైం అంతే, ఇట్లా తీసుకోగలుగుతున్నాం. సో ఈ టైంలో అలాంటి చీటింగ్లు జరిగే ఛాన్సెస్ తక్కువనే. సో దీంట్లో ఏంటంటే, మనం వాళ్ళు అబద్ధాలు చెప్పి 4 అబద్ధాలు చెప్పి అంటారు కదా, 10 పెళ్లి చేసేటప్పుడు 6 అబద్ధాలు 4 నిజాలు, 4 అబద్ధాలు 6 నిజాలు.
ఏది చేసి అమ్మినా అల్టిమేట్గా ప్రాఫిట్ అయ్యేది కస్టమరే. ఓకే. నేను నమ్ముతా అట్లా. ఎందుకంటే మనం ప్రాపర్టీలు కొనేటప్పుడు మీరు కమిషన్ 1 టైమే ఇస్తారు, కానీ ఆ ప్రాఫిట్స్ ఎన్ని టైమ్స్ వచ్చినా అది మీకే కదా. అవును. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే మీకు లేనిపోని ఊహల్లో చెప్పినంత మాత్రాన ఇది వచ్చేస్తుంది, అది అయిపోతుంది, రేపు పొద్దుగాలు ఇట్లా అయిపోతుంది అంటే నమ్మేటట్టు ఎవరు లేరు జనాలు కూడా. సో ఫ్యాక్ట్స్ ఉండాలి, అక్కడ నిజంగా ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా, రియాలిటీలో ఏమైనా వర్క్ నడుస్తుందా లేదా, అక్కడ నిజంగా పొటెన్షియల్ ఉందా లేదా, ఇవన్నీ కస్టమర్ క్రాస్ చెక్ చేసుకుంటారు. ఆల్రెడీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొంటారు, బై చేస్తారు. కాబట్టి మార్కెట్లో ఇప్పుడు అనేది ముందులాగా ఇంత తిమ్మిని బిమ్మిని చేసేడాలు అంత మోసాలు అనేది తగ్గినాయి. కాకపోతే కస్టమర్స్ కూడా ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని నిజాలు ఏమున్నాయి, ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ వస్తుంది, ఇవన్నీ డాటా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మోసపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అట్లా ఇప్పుడు ఎవరు చేయట్లేదు. అండ్ ఏం చేసినా కూడా నేనేం నమ్ముతా అంటే ఒక మంచి ప్రాపర్టీ కొనేటప్పుడు ₹1,00,000 2,00,000 ఎక్కువైనా పర్లేదు, అల్టిమేట్గా ప్రాఫిట్ పొందేది మనమే. ఈరోజు 1,00,000 ఎక్కువ అనిపిస్తుంది, 1,00,000 ఇవ్వాలా ఎక్కువ పెట్టాలా అనిపిస్తుంది, కానీ రేపు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ రోజు మంచి పని చేసిన అన్న ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఒక 1,00,000 దగ్గర కాంప్రమైజ్ అయినాం అనుకోండి, ఫ్యూచర్లో ఏమనిపిస్తుంది తెలుసా, అరే ఆ రోజు 1,00,000 ఎక్కువ పెట్టుంటే బాగుంటుండే, ఇవాళ ఇంకెక్కువ ₹2 లాభం వస్తుండే, అప్పుడు 100 గజాలు కొన్నాయి ఇప్పుడు 200, అప్పుడు ఒక 1000 గజాలు కొన్నాయి ఇప్పుడు 2000 గజాలు కొని ఉంటే ఈ ఫీలింగ్లో ఉంటారు అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక ఏజెంట్ని ఎట్లా చూడాలంటే ఆయనకు 1 టైం ప్రాఫిట్ వెళ్తుంది, అండ్ ప్రాఫిట్ లేకుండా ఎవరు వర్క్ చేయరు. కాబట్టి ఆయన ప్రాఫిట్ 1 టైం వెళ్ళాలి, దాంట్లో మనకి ఏం ఇబ్బంది లేదు. కానీ మనకెంత ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి, మనం ఎట్లా సేఫ్ ఉండాలన్న దాని మీద వాళ్ళ సజెషన్స్ సలహాలు తీసుకోవాలి. అట్లా మనకు తెలియనప్పుడు ఒక ఎనీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మినిమం మార్కెట్లో ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్ని వందల ప్రాపర్టీలు సేల్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఇంకోటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఏరియా ఎక్స్పర్టీస్ ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా గ్రో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు దాకా మనమైతే ఏజెంట్ గురించి మాట్లాడుకున్నాం, ఎలా ఏజెంట్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి. ఒక కస్టమర్ ఏజెంట్ని నమ్మచ్చా, ఎలాంటి ఏజెంట్ని నమ్మాలి, ఎలాంటి ఏజెంట్ని నమ్మకూడదు అనుకుంటే ఏది చూసుకోవాలి? ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏజెంట్ని నమ్మాలా వద్దా అనే దానికంటే ముందు మన దగ్గర వచ్చే ప్రపోజల్స్ ఏమున్నాయన్నా చూసుకోవాలి. అంటే వాళ్ళు తీసుకొచ్చే ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఏమున్నది అదొకటి. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఏజెంట్కి మార్కెట్లో ఏమైనా రెప్యుటేషన్ ఉందా, మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, లేదా ఏ కంపెనీ నుంచి వస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, చాలా బ్రోచర్స్ వస్తుంటాయి, పాంప్లెట్స్ వస్తుంటాయి, ఇవి తీసుకోండి ఇక్కడ బాగా వస్తుంది, గ్రోత్ ఉంటుంది, ఇక్కడ రకరకాలవి చెప్తూ ఉంటారు. కొద్ది రోజులకి వాళ్ళకి అడ్వాన్స్ కానీ పే చేసేసిన తర్వాత వాళ్ళు కనుమరుగైపోతారు. ఆ ప్లాట్స్ అని అట్లాగే ఎండు మారిపోయినట్లు అయిపోతుంది, అక్కడ మనుషులు కూడా కనిపించరు. సో అలాంటి వాళ్ళని నమ్మచ్చా, అసలు ఎలాంటి వాళ్ళని నమ్మాలనే క్వశ్చన్ అయితే అందరికీ ఉంటుంది. కరెక్ట్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బ్రోచర్లు వచ్చినా లేదా ఫేస్బుక్ యాడ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ యూట్యూబ్లో వీడియోస్ చూసి కానీ మనకి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈజీ అయిపోయింది. ఇంకా ఒకటి వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా బ్రాండ్ రెప్యుటేషన్ పర్సనల్ బ్రాండ్ ఉంటే కనుక మనం ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి తెలిసిపోతుంది వాళ్ళు ఏందన్నది. సెకండ్ ఏంటంటే వాళ్ళు బ్రోచర్ తీసుకొస్తున్నారు కదా, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏముందన్న చూడాలి. ఇక్కడ ఏంటంటే మనము అమౌంట్ పే చేసేటప్పుడు ఏజెంట్కి పే చేయం. ఎనీ రియల్ ఎస్టేట్ కంపెనీ, అది ఫ్లాట్స్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఎక్కడ కూడా మనం ఏజెంట్కి పే చేయం. మనం డైరెక్ట్లీ ఎవరికి పే చేస్తాము అంటే కస్టమర్కి లేదా అంటే కంపెనీకి పే చేస్తాం. సో కంపెనీ తీసుకొని వచ్చారంటే ఆ కంపెనీ ఏంది, ఎక్కడుంది, వాళ్ళ ఆఫీస్ ఎక్కడుంది, వాళ్ళు మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అన్న చూడాలి. సెకండ్ నెంబర్ వచ్చేసి ఏంటంటే సైట్ విజిట్ చేయాలి. మీరు సైట్ విజిట్ చేయకుండా జడ్జి చేయొద్దు ఎవరిని. ఎందుకంటే సైట్ చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీలో ల్యాండ్ ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఆ తెలిసిన తర్వాత మీరు ఏదైనా స్టెప్ తీసుకోవడానికి బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏజెంట్ని నమ్మాలా వద్దని మీకు డౌట్ ఉంటుంది, కానీ ఆయన తీసుకొచ్చిన కంపెనీ కానీ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఓకే ఉంటే కూడా కొన్నిసార్లు ఏజెంట్ని నమ్మకపోయినా వీటన్నింటినీ చూసుకొని కొంటారు. ఆ లొకేషన్కి పొటెన్షియల్ ఉందా, ప్రాజెక్ట్ బాగుందా, కంపెనీ బాగుందా, మార్కెట్లో రెప్యుటేషన్ ఉందా, ఇవన్నీ చూసుకుంటాం. అవన్నీ బాగుంటే కూడా చూసి నమ్మొచ్చు మనం. అంటే గవర్నమెంట్ వెరిఫికేషన్స్ ఏమైనా అయ్యి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా ఏజెంట్స్ని, అట్లాంటి వాళ్ళని మనం నమ్మడానికి ఉండడానికి ఛాన్స్ ఏమైనా ఉంది అంటారా? అయితే రెరా రూల్ అయితే ఉంది, ఖచ్చితంగా ఎనీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక రెరా మెంబర్షిప్ తీసుకోవాలని ఉంది. బట్ అది మన ఇండియాలో మరీ ముఖ్యంగా ఇంకా అది స్ట్రిక్ట్ రూల్స్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇట్ టేక్ సమ్ టైం. అది అయినప్పుడు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు, IRDAI అంటారు. అంటే వాళ్ళు ఆథరైజ్ చేసిన పర్సన్స్ మాత్రమే, వాళ్ళు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మాలి. అట్లనే రియల్ ఎస్టేట్లో కూడా రాను రాను జరుగుతుంది, ఇంకా జరగలేదు బట్ అయినప్పుడు అది కూడా జరుగుతుంది. అప్పుడు వాళ్ళకు ఒక లైసెన్స్ నెంబర్ లాగా ఉంటుంది. ఇంకోటి ఏంది, వాళ్ళు ప్రీవియస్గా ఏమైనా రికార్డ్స్ అంటే ఏమైనా సేల్ చేసినారా, వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కస్టమర్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ బేస్ చేసుకొని మనం జడ్జ్ చేయగలుగుతాం, లేకపోతే బ్లైండ్గా జడ్జ్ చేయలేము ఎవరిని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కంపెనీస్ కానీ ఇవన్నీ ఎంత సేల్ చేస్తున్నాయి, ఎంత ప్రీవియస్ డెవలప్మెంట్స్ ఏమేమి చేసినాయి, ఎక్కడెక్కడ చేసినాయి,
వాటిని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. సో అట్లా పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏజెంట్ ఏంటంటే మనం సైట్ చూసిన తర్వాత ఇంకోటి మనకి లీగల్గా డౌట్స్ ఉన్నాయనుకోండి, కంపెనీ బాగానే ఉంది, లొకేషన్ బాగానే ఉంది, కానీ అది లీగల్గా క్లియర్ ఉందా లేదా అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు చెప్పే డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మనం బయట లీగల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లాయర్ కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ త్రూ ఎక్స్పీరియన్స్తో తీసుకోవచ్చు. ఫలానా ఏరియాలో మేము ఇట్లా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాం, లీగల్ అడ్వైజ్ ఏంటంటే 10,000 20,000 తీసుకొని మస్తు మంది ఉన్నారు చెప్పేటోళ్ళు. వాళ్ళకి డాక్యుమెంట్ ఇచ్చేస్తే మొత్తం వాళ్ళే చెక్ చేసి రెరా ఉందా లేదా, హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ అప్రూవ్డ్ ఉందా లేదా, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా, ఇది ఎంఓయూ ఎవరెవరికి ఉన్నది, దీంట్లో ఏజీపీఎల్ ఎవరెవరికైనా ఉన్నదా లేదా, ఇవన్నీ క్లియర్గా వాళ్ళు చూసుకొని ఆ తర్వాత మనకు ఒక ఒపీనియన్ ఇస్తారు. ఇది ఉంది, దీంట్లో ఏమైనా మైనస్ ఉంటే ఇంకో ఇది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది, ఇది ఒకసారి రెక్టిఫై చేసుకోండి, ఇది ఒకసారి క్లియరెన్స్ తీసుకోండి, ఆ తర్వాత పేమెంట్ కట్టండి అంటారు. అట్లా మనం రిమైనింగ్ అమౌంట్ కట్టవచ్చు. మనం కట్టినప్పుడు మనం పేమెంట్ చేసేటప్పుడు అన్ని క్లియర్ ఉన్నాయి అనుకుంటేనే ఫర్దర్గా రిజిస్ట్రేషన్ చేయాలి. ఒకవేళ దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి అన్నప్పుడు గో బ్యాక్ టు రీఫండ్ తీసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. కాబట్టి కస్టమర్ని ఏజెంట్ని నమ్మేటప్పుడు ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఈ మనకి సర్వీస్ ఎలా ఉంది, వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది. నమ్మకం అనేది ఒక ఫ్యాక్టర్ మీద ఉండదు. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది లక్షలలో కోట్లలో ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా ఎంక్వైరీ చేస్తారు. అట్లా మాకు కూడా ఇప్పుడు ఇంతమందిలో మేము ఉన్నా కూడా మాకు కూడా ఎంక్వైరీ చేస్తారు, నిజంగా నమ్మొచ్చా లేదా, వీళ్ళ దగ్గర కొనొచ్చా లేదా. తప్పేం లేదు, మేము కూడా తప్ప అన్నాం. ఎందుకంటే మీరు 10 లక్షలు 20 లక్షలు మీకు కష్టార్జితం పెడుతున్నప్పుడు 4 విషయాలు అడగడంలో తప్పే లేదు. మోమాటానికి అసలు పోవద్దు, మోమాటం అసలు పడవద్దు. అడిగితే ఏమవుతుంది, మనకు 4 విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే మనం డబ్బులు పెడుతున్నాం కదా, రేపు తలగొట్టుకునే బదులు ఈరోజే మనం జాగ్రత్త తీసుకొని ప్రాపర్టీ కొనుక్కుంటే సేఫ్. కాబట్టి ఏజెంట్లు కూడా మార్కెట్లో చాలామంది ఉన్నారు, మంచి కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి, క్లియర్గా లీగల్గా ఉన్నాయి మాత్రమే సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ లీగల్గా క్లియర్ లేకపోతే రిజిస్ట్రేషన్ తొందరగా అవ్వదు అండ్ డిలే ఎక్కువ రోజులు అవుతుందంటే కూడా మీరు డౌట్ పడవచ్చు. నేనేం చెప్తా అంటే ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, ఎంత వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే 90 days ఇస్ మినిమం టైం పీరియడ్. 90 రోజుల లోపు మీకు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేయాలి. డాక్యుమెంట్ టైం అన్నా పర్లేదు. అవ్వలేదు అంటే మనం డౌట్ పడాలి, అక్కడ కొద్దిగా ఆపేస్తేనే బెటర్ అంటారా? కరెక్ట్. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లు ఏమవుతుందంటే అప్రూవల్ రాలేదు, ప్రీ లాంచ్ ఉంది అంటారు. ప్రీ లాంచ్ అనేది గవర్నమెంట్ అఫీషియల్ చెప్పింది, నేను చెప్తలే. ప్రీ లాంచ్లలో సేల్ చేయొద్దు, ప్రీ లాంచ్ అని బోర్డు పెట్టొద్దని పెట్టింది రూల్ అది. కాబట్టి మనం ప్రీ లాంచ్లలో పోయి 6 నెలలకు అవుతుంది, 3 నెలలకు అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మార్టిగేజ్ ప్లాట్స్ ఉంటాయి. మార్టిగేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ప్లాట్స్ ఉన్నాయంటే 30 ప్లాట్లు ఆపేస్తుంది గవర్నమెంట్. అంటే ఈ 70 ప్లాట్లు అమ్ముకోండి, చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేయండి అంటారు. అప్పుడు అది చేయలేకపోతే ఈ 30 ప్లాట్లు అమ్మి అప్పుడు డెవలప్మెంట్ చేసి ఇస్తుంది, గవర్నమెంట్ చేసి ఇస్తుంది. అందుకే మార్టిగేజ్ ప్లాట్లలో కొందరు ఏం చెప్తారంటే అఫీషియల్గా మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అవ్వకముందు సేల్ చేయొద్దు. కానీ కొందరు ఏం చేస్తారు అంటే ఈ మార్టిగేజ్ రిలీజ్ అవ్వడానికి ఇంకో 3 months ఉందండి, ఎల్పీ నెంబర్ ఫైనల్ ఎల్పీ వస్తుంది, మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది అంటారు. 3 months బిఫోర్ ఉన్నప్పుడు లేదా 6 months బిఫోర్ ఉన్నప్పుడు కొందరు ఎట్లా చెప్తారంటే 6 months తర్వాత రిలీజ్ అవుతాయండి, కానీ మీకు ప్రియారిటీ కింద ఇది ఛాన్స్లో మీకు కావాలనుకుంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైస్ చెప్తారు వాళ్ళు, ఈ ప్రైస్లో మీకు ఇస్తామండి. అప్పుడు ఒకవేళ 6 months తర్వాత ఇది ఇంకో 5,000 10,000 పెరిగినా సరే మీకు ఈ రోజు ఉన్న రేట్కే ఇస్తామని అగ్రిమెంట్ రాసిస్తారు. అట్లా రాసిస్తే కొందరు ఏం చేస్తారు, ఫుల్ అమౌంట్ తీసుకోరు, 20% 30% అమౌంట్ తీసుకుంటారు. అది రిలీజ్ అయిన తర్వాత మొత్తం అమౌంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే కంపెనీ ఎలాంటిది, ఎక్కడుంది, ఇంకేమైనా ప్రాజెక్ట్స్ వాళ్ళవి ఉన్నాయా, ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా, అక్కడ మనమే ఫస్టా మనలాంటి వాళ్ళు ఎవరైనా కొన్నారా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకొని వెళ్ళాలి. మార్టిగేజ్ ఉన్నప్పుడు ప్రీ లాంచ్ ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది రన్నింగ్లో ఉంది, రెడీ టు రిజిస్ట్రేషన్ ఉందన్నప్పుడు టైం పడదు. సో రిజిస్ట్రేషన్కి ఎక్కువ టైం ఏం పడదు, 1/2 hour పడుతుంది రిజిస్ట్రేషన్ అవ్వడానికి. కాకపోతే కంపెనీలలో ఏముంటుందంటే వాళ్ళు రైతుల దగ్గర నుంచి కానీ ఎవరైనా వేరే ల్యాండ్ లార్డ్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని మార్కెటింగ్కి ఒక కంపెనీకి అప్పచెప్తారు. అప్పచెప్పినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి కస్టమర్ల నుంచి వాళ్ళకి కడతారు. కట్టినప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ పేరు మీద ఏజీపీఏ చెప్పిస్తారు, జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ. అంటే వీళ్ళు అమ్ముకోవచ్చు అని రైట్స్ ఇస్తారు. అప్పుడు వీళ్ళు వచ్చి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు కంపెనీ నుంచి. కాబట్టి ఈ ప్రాసెస్ జరగడానికి ఒక్కొక్కసారి 1 month 2 months టైం పడుతుంది కంపెనీలలో. ప్రైవేట్ కంపెనీలో, రిజిస్ట్రేషన్ కంపెనీలో ఇవి ఎక్కడ జరుగుతాయి. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర అంత లంసమ్ అమౌంట్ లేకపోతే వేరే ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర, స్లీపింగ్ పార్ట్నర్స్ లాగా ఉంటారు వాళ్ళు. వీళ్ళు వర్కింగ్ పార్ట్నర్స్, వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్స్ లాగా. వాళ్ళు కనిపించారు ఎక్కడ తెర మీద, బ్యాక్గ్రౌండ్లో ఉండి డబ్బులు పెడతా ఉంటారు, వీళ్ళు అమ్మి పెడతా ఉంటారు. సో వాళ్ళు ఒక ప్రైస్కి అమ్ముకుంటారు, వీళ్ళు ఒక ప్రైస్ నుంచి అమ్ముకుంటారు అనమాట. ఈ విధంగా నడుస్తుంది మార్కెట్ మొత్తం అంతా కూడా. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే, లీగల్ వెరిఫికేషన్ తర్వాతనే వెళ్ళొచ్చు. కొన్నిసార్లు బ్రాండ్ కంపెనీ ఉంది, మార్కెట్లో రెప్యుటేషన్ బాగుంది, డెవలప్మెంట్ బాగుంది అన్నప్పుడు వెళ్ళొచ్చు. కొందరు తొందరనే 1 week 10 daysలో రిజిస్ట్రేషన్ చేస్తారు. వరస్ట్ కేసులో 90 daysలో రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్ మన ఇంటికి వచ్చేటట్టు చూసుకుంటే సేఫ్ ఉంటుంది. లేకపోతే రేపటి రోజు అబ్బా ఎందుకు కొన్నారా అన్న ఫీలింగ్ వస్తుంది.
ఓకే. ఒక కస్టమర్ ఒక ప్రాపర్టీని తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదు అనేది చెక్ చేసుకోవాలి, అసలు వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి? పాయింట్ నెంబర్ 1, మీరు ఎనీ ప్రాపర్టీ కొనే ముందు లింక్ డాక్యుమెంట్స్ అడగండి. ఓకే. అంటే మినిమం 30 to 50 years 80 years లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే. సో ఆ లింక్ డాక్యుమెంట్ క్లియర్ ఉందా లేదా అన్న చూసుకోవాలి. సెకండ్, ఈసీ డాక్యుమెంట్ తీసుకోవాలి. ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. మన ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మీకు యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, అందులో నుంచి కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 minute టైం కూడా పట్టదు. మీరు వెబ్సైట్లోకి వెళ్తే అది పెద్ద లంబచోడ ప్రాసెస్ చెప్తుంది. అదే యాప్ అయితే సింపుల్గా ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళాలంటే తెలంగాణ TGIS అని ఉంటుంది, లేదా IRGS అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అందుకు క్లిక్ చేస్తే తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అని ఉంటుంది. ఆ వెబ్సైట్ క్లిక్ చేయగానే మీకు కింద వచ్చేసి రిజిస్ట్రేషన్ అడుగుతుంది, అంటే యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు సిటిజన్స్ సంబంధించింది క్లిక్ చేసుకొని లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈసీ సర్చ్ అని ఉంటుంది, లేదా ఇన్కంబరెన్స్ సర్చ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ప్రాపర్టీ డాక్యుమెంట్ నెంబరు, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఈ 3 టైప్ చేస్తే మీకు ప్లాట్ సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం వచ్చేస్తాయి. అదే కనుక మీరు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలనుకోండి, ఇంతకుముందు మనకి ధరణి ఉండే, ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకి భూభారతి పోర్టల్ వచ్చింది. అందులోకి వెళ్ళిన తర్వాత సేమ్ సిటిజన్ లాగిన్ చేసుకొని అందులోకి వెళ్ళిన తర్వాత ఈసీ సర్చ్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి ఈసీసీ తీసుకోవచ్చు. మీకు తర్వాత పట్టాలు పహానీలకు సంబంధించిన ROR మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 2 వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. ఒకవేళ ప్లాట్స్ కనుక మీరు కొనేటట్టు ఉంటే కనుక మీకు సింపుల్గా యాప్ ఉంటుంది, ఈసీ సర్చ్ అని ఉంటుంది. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ దాంట్లో 2-3 సెలెక్ట్ చేసి కొట్టగానే వచ్చేస్తాయి. చాలా ఈజీ ఉంటుంది. అలా మీరు ఈసీ చెక్ చేసుకోవాలి. ఈసీలో ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు ప్రాపర్టీ సంజయ్ నాయక్ పేరు మీద ఉంది. సంజయ్ నాయక్ ఎవరి దగ్గర కొన్నారు? శ్రేయా అనే మేడం దగ్గర కొన్నారు. ఈ మేడం ఎవరి దగ్గర కొన్నారు? ఇంకొక పర్సన్ దగ్గర కొన్నారు. ఇవి ఎన్ని చేతులు మారొచ్చింది, ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, మదర్ డాక్యుమెంట్ క్లియర్గా ఉందా లేదా అన్నది చూస్తారు. అంటే ఫస్ట్ నాకు ఎవరు అమ్మిరు? మీరు అమ్మిరు. కానీ మీకంటే ముందు ఒకరు అమ్మిరు కదా, వాళ్ళ నుంచి మీ పేరు మీద నుంచి నా పేరు మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం అప్రూవ్డ్ లేఅవుట్లో కొనేటప్పుడు అది DTCP అయితే DTCP సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇస్తారు. ఎప్పుడు పర్మిషన్ ఇచ్చిరు, LP నెంబర్ ఏముంది, ఎన్ని ఎకరాలు ఉంది, సర్వే నెంబర్ ఏమున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి మనకి ఏముంది, నెక్స్ట్ వచ్చేసి లింక్ డాక్యుమెంట్ తీసుకున్నాం. DTCP అయితే DTCP, HMD అయితే HMD. ఇవి బేసిక్స్ మనకి తెలుసుకోవాల్సింది. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే, ఒకవేళ ఫ్లాట్స్ అయితే వేరే ఉంటారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. అంటే ఈ హైదరాబాద్ సర్కిల్ లిమిట్స్లో వచ్చేదంతా HMDA. ఈ HMDA లిమిట్స్ దాటిన తర్వాత ఎనీ మున్సిపాలిటీ లిమిట్లో ఉంటే అది కమ్స్ అండర్ DTCP, అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అంటారు. సో HMDA ఒక బాడీ సపరేట్, DTCP బాడీ సపరేట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఏదైతే రీజనల్ లింక్ రోడ్ వస్తుందో ఆ రీజనల్ లింక్ రోడ్ లోపలంతా HMDAనే. సో అక్కడ ఇప్పుడు మనం DTCPలో తీసుకున్న లిమిట్స్ HMDA ఉంటుంది, కానీ అప్రూవల్ మాత్రం DTCP ఉంటుంది. సో ఈ ప్రొసీడింగ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకున్న బేసిక్స్ ఇవి సరిపోతాయి. ఇవి చూసుకుంటే, ఇవి చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఫర్దర్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఒకవేళ అందులో 4-5 పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించిన MOU అవి ఉంటాయి. ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ తీసుకున్నారనుకోండి, మార్కెటింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన అగ్రిమెంటు, సేల్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి. MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఏంటంటే, మీకు నాకు మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్, మీ ఈ రేట్కి ఇస్తున్నారు, నేను ఈ రేట్ కల్లా తీసుకుంటున్నా, ఈ డేట్ కల్లా మీకు మొత్తం పేమెంట్ ఇస్తాను, ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఇవి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ తెలియకపోతే మళ్ళీ చెప్తున్నా, నెత్తి వలగొట్టుకోవద్దు, ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది, మనం చూడాల్సింది ఏంటంటే, సర్వే నెంబర్ మ్యాచ్ చేయండి. వాళ్ళు చూపించే లేఅవుట్లో ఉన్నది, లింక్ డాక్యుమెంట్లో ఉన్నది, ఈసీలో మనకి ఏదైతే ఉంటుందో సర్వే నెంబర్స్, ఈసీలో సర్వే నెంబర్స్, లింక్ డాక్యుమెంట్ సర్వే నెంబర్స్ క్లియర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. విలేజ్ నేమ్ కానీ, అవన్నీ మండల్ కానీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, వీటిని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవి బేసిక్స్, ఇవి తెలిస్తే సరిపోతాయి. సో ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ జర్నీ చేస్తున్నారు రియల్ ఎస్టేట్లో, ఎప్పుడన్నా మోసపోయారా ఈ జర్నీలో? చాలా ఉంటాయి మేడం, చాలా ఉంటాయి. మేము పెట్టాల్సిన ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ పెట్టేసినాయి కానీ, లేకపోతే అక్కడ కొన్ని ఉంటాయి అన్నమాట. ఎట్లుంటుందంటే, మనకు ఈ ప్లాట్ ఇస్తామని చెప్పి తర్వాత ఆ ప్లాట్ ఇవ్వడం కానీ, ప్లాట్స్లో అట్లా జరిగినాయి నాకు. నేను కొన్నప్పుడు, నేను డబ్బులు ఇచ్చినప్పుడు ఒక ప్లాట్ చూపించి ఫైనల్గా వచ్చేసరికి ఇది లేదు సార్, అది ఉంది, అదే తీసుకోవాలి మీరు అంటారు. లేకపోతే రీఫండ్, మీకు ప్రాబ్లం వాళ్ళ దగ్గర పెట్టుకొని నాకు రీఫండ్ అంటే రీఫండ్ ఇయ్యరు, నేను కట్టిన దాంట్లోకి కట్ చేసి ఇస్తా అంటారు. ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అట్లాంటి మోసాలు కూడా జరుగుతాయి. ఇంకోటి ఏంది, మనకి ఫస్ట్ ఒక రేట్ చెప్తారు, రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు ఒక రేట్ చెప్తారు. నేను మాట్లాడినప్పుడు ఒక రేట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10,000 గజం ఇస్తా అన్నాడు, నేను 10,000కి సంబంధించిన మొత్తం పేమెంట్ కట్టినా. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదు నాకు ఇంకో 1,00,000 ఎక్కువ ఇస్తేనే కడతా, కొట్లాటలు పంచాయతీలు అయితే ఇట్లా కూడా. సో ఇట్లాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రైస్ దగ్గర కావచ్చు, తర్వాత వచ్చేసి కమిషన్ల దగ్గర కావచ్చు, జరుగుతూ ఉంటాయి. కమిషన్ల దగ్గర కూడా ఏజెంట్లను చాలా మందిని పొట్టగొట్టడంలో మస్తు మందిని చూసినాను. సో అట్లా కూడా జరుగుతుంది. ఇటు కస్టమర్ ఇస్తా అంటారు, 2% జనరల్ ఉంటుంది, 1 CR బిలో ఉంటాయి.
1 CR అబౌవ్ ఉంటే 1% ఉంటుంది. కొందరు కస్టమర్లు ఏమో 2% కాకుండా 1% ఇస్తా అంటారు. సో కస్టమర్ పరంగా కొన్ని జరుగుతాయి, కొన్ని ఏజెంట్ల పరంగా కూడా జరుగుతాయి. సో దీంట్లో ఇట్టనే జరుగుతుంది, అందరు ఇలాగే ఉంటారని కాదు, సిచ్యువేషన్ని బట్టి అప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి చేంజ్ అవుతుంటాయి. బట్ మోసాలు జరగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీ దగ్గర వచ్చే క్లయింట్స్లో ఎవరన్నా అంటే నేను ఇట్లా మోసపోయాను, దీన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలని మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్తో వచ్చే వాళ్ళు ఎవరంటారు? చాలా మంది ఉంటారు. మాకు వచ్చే ఫోన్ కాల్స్లో డైలీ మేము చెప్పేది కూడా అదే, వీడియోలలో ఎవరు కూడా నా దగ్గర కొనండి అని ఎప్పుడు ఎవరికి చెప్పను నేను. నా స్పెషాలిటీ ఇది, నా సర్వీస్ ఇలా ఉంటుందని చెప్తా తప్ప నా దగ్గరే కొను ఎవరికి చెప్పాము. ఎందుకంటే ఆ టైం వెళ్ళిపోయింది అనమాట. ఒక టైం వరకు మేము అట్లా వర్క్ చేస్తుండే. బట్ ఇలా గాడ్ గ్రేస్ మాకు చాలామంది వ్యూవర్స్ కావచ్చు, కస్టమర్ సపోర్ట్ కావచ్చు, టీమ్ సపోర్ట్ కావచ్చు, వీళ్ళందరూ గుడ్ విల్ సపోర్ట్ వల్ల మా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ వస్తూ ఉంటారు. సో దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక్కొరికి ఏంటంటే లొకేషన్ పరంగా డౌట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఏమో కంపెనీ పరంగా డౌట్ ఉంటుంది, ఒకరికి మీరు అన్నట్టు ఏజెంట్ పరంగా డౌట్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి వస్తారు. సో అన్నదమ్ముల పంచాయతీలు ఉంటాయి, తల్లిదండ్రుల పంచాయతీల నుంచి కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే ఫ్రెండ్స్ నుంచి ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ బాగానే ఉంది అన్నప్పుడు కొందరు జాయింట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. నువ్వు సగం కట్టు మామ, నేను సగం కట్టు అని చెప్పి ఇద్దరు చేసుకుంటారు. ఒక 2 నెలల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ఒకరికి ఏ అనేటోనికి బాగా అర్జెంట్ అవసరం ఉంది అనుకోని బియ్యాన్ని ప్రెజర్ చేస్తూ ఉంటారు. అమ్మురా నాకు పైసలు కావాలంటాడు. లేకపోతే నువ్వే తీసుకురా నాకు డబ్బులు ఇవ్వు అంటాడు. అప్పుడు పెట్టిన దానికి 2 రూపీస్ 3 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్క అంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి? కొందరు కంపెనీస్ పరంగా కూడా అడుగుతావు, పలానా ఏరియాలో ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదని. మేము ఏ కంపెనీ రైట్ అన్నాం, ఏ కంపెనీ రాంగ్ అన్నాం, ఇలా పారామీటర్స్ ఉంటాయి, ఇవి చెక్ చేసుకోండి, ఇవి ఉన్నాయా, బ్లైండ్గా వెళ్ళిపోండి. కొందరు ఏం చేస్తారంటే 10 మంది దగ్గర ఎంక్వైరీ చేస్తూ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నాలాంటి 10 మందిని అడుగుతారు, తర్వాత నన్ను అడుగుతారు, అన్ని క్లియర్ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. ఆయన ఎట్లా అన్నాడు, ఈయన ఎట్లా అన్నాడు, ఈ కంపారిజన్. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్తో వస్తారు. సో అట్లా ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అడిగే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కొన్ని ఉంటాయి, కొన్ని లొకేషన్ వైజ్గా పలానా ఏరియా, పలానా డెవలపరు, పలానా మార్కెట్ ఎట్లా ఉండబోతుంది, నెక్స్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి, ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ప్లాట్స్ అయితే కొన్ని కష్టాలు వేరే ఉంటాయి, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే వేరే ఉంటుంది, విల్లా అయితే వేరే ఉంటుంది, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే వేరే ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నుంచి వస్తారు. ఒక్కొక్కరికి తగ్గట్టు, ఎవరికి ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళకి సొల్యూషన్ ఇస్తాం మేము. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చన్ ఏంటంటే ఫ్లాట్ బెస్టా ప్లాట్ బెస్టా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఏది బెస్ట్ అంటారు? ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఫ్లాట్ ఖచ్చితంగా కానే కాదు. ఓకే, కానే కాదు, దాంట్లో నో డౌట్. ఇంకా దానికి నేను ఎక్స్ప్లెనేషన్ అవసరమే లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, మనం డబ్బులు పెడితే ఆ డబ్బులు గుడ్లు పెడతా ఉండాలి. పెట్టుబడి పెట్టినప్పుడు మనకి తిరిగి రిటర్న్స్ వస్తూ ఉండాలి, రాబడి రావాలి. సో రాబడి వచ్చేటప్పుడు ఫ్లాట్స్లలో ఏంటంటే పెరుగుతుంది. ఫ్లాట్స్లో పెరగదనే సమస్యనే లేదు, ఫ్లాట్స్ కూడా పెరుగుతుంది. ఫ్లాట్లో డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు చాలామంది, రాంగ్ అది. ఫ్లాట్స్లో కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఏరియా ఎలా ఉంది, అక్కడ ఎలాంటి క్వాలిటీ ఉంది, ఎలాంటి పీపుల్ ఉంటున్నారు, ఎలాంటి సెగ్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని ఫ్లాట్కి ఉండే డిమాండ్ ఎప్పటికుంటుంది. కాకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ రన్లో ఫ్లాట్స్లో ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫ్లాట్స్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపేర్ టు ఓపెన్ ప్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ తక్కువ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఉన్నన్ని రోజులు సేఫ్టీ, సెక్యూరిటీ, అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అవన్నీ మనం ఎంజాయ్ చేస్తాం, అవన్నీ మనం వాడుకుంటాం. అది ఫ్లాట్స్ ఉండే అడ్వాంటేజ్. కానీ ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే లో మెయింటెనెన్స్ ఉంటాయి. ఓకే, మెయింటెనెన్స్ ఏముండదు. సంవత్సరానికి ఒకసారి బ్రేడ్ వేస్తే నున్నగా అయిపోతాయి, ఎర్రగా తలతలాడుతూ ఉంటుంది భూమి. సో ప్లాట్ అయినా సరే హద్దురాలు ఏవైతే ఉంటాయి అవి చూసుకొని ఫెన్సింగ్ వేసుకుంటే సెట్, దానికి మెయింటెనెన్స్ పెద్దగా ఏముండదు అట్లా. సో లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే ఇప్పుడు ప్లాట్ కానీ ల్యాండ్ కానీ, ప్లాటే ఉంది ఎగ్జాంపుల్, ఈరోజు మీరు 5,000 పెట్టి గజం ఉన్నారనుకోండి, 5,000, 10,000, 20,000, 50,000, ₹1,00,000 అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఫ్లాట్లో మీరు 8,000 పెట్టింది 10,000, 12,000, 13,000 అవ్వచ్చు, కానీ 50,000 ఎప్పటికి కాదు. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇలా కొంచెం పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, కానీ మరీ టూ మచ్గా ఓవర్గా పెరగదు. ఎందుకంటే ఈ రోజున్న మోడల్, ఈ రోజున్న టేస్ట్ ఇంకో 10 సంవత్సరాల తర్వాత మారిపోతుంది. అవును, మళ్ళీ ఇంకొకటి రీబిల్డ్ చేసుకోవాలనిపిస్తుంది, కొత్తది వస్తుంది, కొత్త థాట్స్ వస్తాయి, కొత్త వస్తుంది, కాబట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు లాంగ్ టర్మ్లో తీసుకుంటే ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ సూపర్ ఉంటుంది. అందులో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది. సో ఈ డిఫరెన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఉండాలి అనుకుంటే గో ఫర్ ఫ్లాట్.